మా మహానుభావుడు నందమూరి తారక రామారావు మా అసలు ఎటువంటి పోరాటం చేయలేదంటే ఇద్దరు దొంగన్నారంట. ఈ భాషలు ఇద్దరు దాకుండా నేను పోరాటం చేసి ఆడి మీద అధికారంలో తీసుకొచ్చాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నా కొడుకు అంటున్నాడు. లవడా ఇస్తాడని నీకు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు నీకు లవడా ఇస్తాడు, నీకు పదవి ఇస్తాడో లవడా ఇస్తాడో అంటున్నాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ? అసలు తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం అంటే కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారి పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను పచ్చేసి నువ్వే 5 సంవత్సరాలు నీడని నన్ను మర్డర్ కేసులు పెట్టించి 5 సంవత్సరాలు ఇచ్చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్కులో ఉన్న కల్లేపల్లి సతీష్ రాజుకి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? వెలువరు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా 20 ఏళ్ళకు మా గ్రామ దేవత. మీ ఇష్టమైన ఆరాశించి 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కల్లేపల్లి సతీష్ రాజుని చేద్దామా? అసలు ఏమనుకున్నావు? కొడుకుని అడిగితే ఏమంటున్నాడు? వీడు మహారాజు అంట, కొడుకు యువరాజు అంట. ఏమంటున్నాడు అన్నారు? కొడుకు మా ఇష్టం, ఆడి మా మనిషి. వైఎస్ఆర్లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు. ఆ కల్లేపల్లి సతీష్ శివన్ సర్వనాశం చేసేవాడు. పోరంబోకి ఎదవాడు. 100 రూపాయలు ఖర్చేవాడు పార్టీ కాదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావా? మాదే నిర్మల పురస్కారం అవార్డు గ్రహీతం నేను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని సర్రాజు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన అబ్దుల్ కలాం పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక్కరికి అవకాశం ఇస్తే నాకు ఇచ్చారు. అబ్దుల్ కలాం చేతుల మీద నిర్మల పురస్కారం అవార్డు తీసుకున్నా. ఇది గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేశాను. చెరువులన్నీ తవ్వించాను. మా గ్రామం అంతా సంతోషంగా ఉంటే నువ్వు గ్రామంలో కలహాలు పెట్టేసి మా కుటుంబాన్ని ఎడదీసేసి కాకేసి మీరు నాతో మా కుటుంబ సభ్యులు మా ఇల్లుని నాతోటి మాట్లాడకూడదంట, నేను వాళ్ళతో మాట్లాడకూడదంట, వాళ్ళు మా ఇంటికి రాకూడదంట, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. అలా ఏ మాత్రం తేడా చేసినా మిమ్మల్ని ఎన్ని రకాల కేసుల్లో పెట్టేసి ఇచ్చేసి ఇచ్చేసేస్తాను. కొత్తపల్లి నాగరాజు ఫోన్ చేసి, నాగరాజు ఆడికి బొడ్డిగాడికి, నన్ను బొడ్డి అంటారు, ఆ బొడ్డిగాడిని ఎన్ని కేసులు కావాలి అన్ని కేసుల్లో ఇరికించాయి చేసాయి. నేను ఎస్ఐసి డిఎస్పీకి చెప్పేస్తాను, ఎస్ఐకి చెప్పేస్తాను. ఆ కేసులు చూసి లేకపోతే ఎవరో ఒకరు పురమాయించేసి లేపించాయి. ఏంటి లేపించేస్తా? ఏంటి ఏమనుకుంటున్నావు? అసలు ఏంటి అసలు నీ పరిస్థితి? ఏంటి? జాగ్రత్త కబడ్డా. అది నువ్వు చేసి పోయి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీ స్టేట్ కొట్టేసి సుప్రీంకోర్టు జాగ్రత్త. ఈవేళ మా నాయకుడు, మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుంటాను. ఉండి నియోజకవర్గంలో ఈశాన్యం నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అభిమానులను కాపాడే బాధ్యతను నాకు అప్పచెప్పమని నేను కోరుతాను. ఇంకోటి చెబుతాను, ఏ పేద ప్రజలకి మా నాయకుడు ఎప్పుడు అన్యాయం చేయలేదు. అన్ని రకాలుగా కూడా పేదోళ్ళు ఆశించి ఒకవేళ ఎవరైనా ఇల్లు ఏదైనా అడ్డొస్తే అక్కడ అతనికి ఇంకోసారి తరలిచ్చి అతని ఇల్లు కట్టించి గృహప్రవేశం అయ్యాక ఖాళీ చేసి ఏంటి కొట్టండి, పొడిచేయండి. ఏంటి అసలు ఏమిటి? అసలు చర్చిలో పడగొట్టే అధికారం నీకు అడిచాడా? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎమ్మెల్యే అయితే ఏమన్నా బాధ్యతను చెప్తావు ఇక్కడ? ఏమనుకున్నావా? కాబట్టి చెప్తావు మర్యాద. నువ్వు అత్యంత తిరిగోడు. నువ్వు పోరాటం చెప్పాడా? నువ్వు పోరాటం అయితే మోడీ వచ్చినప్పుడు అది కాల్ చేస్తానంటే ఎందుకు పారిపోయావు? ధైర్యవంతులు ఎందుకు పారిపోయావు? రాబోయే ఇక్కడ అక్కడ ఢిల్లీలో కూర్చుని రచ్చబండి పెట్టేసి నువ్వు గొప్పలు అయిపోయావా?